అరబ్ దేశాలతో సుదీర్ఘకాలపు గొడవల మధ్యన నలిగినటువంటి ఇజ్రాయెల్ క్రిందటిసారి ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే ముందు అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి మధ్యన స్నేహపూర్వక వాతావరణం కల్పించాడు. కొన్ని దేశాలతో చర్చలు, కొన్ని దేశాల్లో పెట్టుబడులు, కొన్ని దేశాల నుంచి విమాన సర్వీసులు ఇట్లాంటివి కూడా ప్రారంభించారు. సౌదీ అరేబియాతో కూడా అట్లాంటి చర్చలే జరిగినాయి. ఏదైతే ఈ అరబ్ దేశాలకి యువరాజు అయినా లేకపోతే అరబ్ దేశాలకి చక్రవర్తనాల వాళ్ళకి సంబంధించి నడిచింది. అయితే ఇప్పుడు అరబ్ దేశాల్లో ఒకటైనటువంటి ఖతార్ మీదన హమాస్ తీవ్రవాదులకు ఆశ్రయిస్తోందంటూ దాడి చేసేటటువంటి సందర్భంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏదైతే డైరెక్ట్గా మిస్సైల్ పంపిస్తే త్రూ ఈ అరబ్ దేశాలు సౌదీ అరేబియా వీటన్నిటి మీద నుంచి బాలిస్టిక్ మిస్సైల్సే వాళ్ళు వాడింది. వీటన్నిటి మీద నుంచి పంపించాలి అంటే అప్పుడు మొన్ననే మిత్ర దేశాలుగా మారుతున్నటువంటి అరబ్ దేశాల యొక్క గగనతలాన్ని వాడుకుంటూ చేసినట్టు అవుతుంది. అందుకని అలా కాకుండా ఎర్ర సముద్రంలో షిప్ నుంచి ప్రయోగించిందట. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీలకి దగ్గరలో ఉన్నటువంటి ఎర్ర సముద్రం దగ్గర నుంచి షిప్ మీదుగా ఖతార్ దగ్గరికి దాడులు చేసింది అన్నటువంటి తాజాగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలు అధికారికంగా చెప్తున్నటువంటి మాట. ఎక్కడా కూడా వీళ్ళెవ్వరితో కూడా ప్రాబ్లం రానికుండా అట్లాగే అమెరికా కూడా చెప్పినే చేశారు. త్రూ అమెరికా ద్వారా ఈ అరబ్ దేశాలకు కూడా ముందే అలర్ట్ చేశారని చెప్తున్నారు.